హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా పోర్ట్ఫోలియో అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పోర్ట్ఫోలియోకి సంబంధించిన డేటాను మనం పరిశీలిస్తే కనుక మామూలుగా మనకు డిమాట్ అకౌంట్లో మనకి ఈ పోర్ట్ఫోలియో ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఈ పోర్ట్ఫోలియో ఆప్షన్కి సంబంధించిన ఫస్ట్ డెఫినేషన్ చూస్తే కనుక హోల్డింగ్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఏ పోర్ట్ఫోలియో మే ఇంక్లూడ్ వేరియస్ టైప్ ఆఫ్ సెక్యూరిటీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్ ఆపరేటింగ్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. దీనికి సంబంధించిన తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక ఏదైనా వ్యక్తి లేదా సంస్థ కలిగి ఉన్న పోర్ట్ఫోలియోలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వివిధ కంపెనీల వివిధ రకాల సెక్యూరిటీలు ఉండవచ్చు. అంటే ఇక్కడ చూడండి, సింపుల్గా చెప్పాలంటే ఈ పోర్ట్ఫోలియోకి సంబంధించి మీకు ప్రాక్టికల్గా అర్థం కావాలంటే ఒక పర్సన్ ఏం చేసిందంటే nifty-50ని FinNiftyని మరియు bankniftyని బేస్ చేసుకొని మూడింటిని కలిపి ఒకేసారి ఆప్షన్ ట్రేడింగ్ చేసే ప్రయత్నం చేసిండు. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఇది ఆర్డర్స్లో కనిపిస్తుంది. ఆర్డర్స్లో కనిపించినప్పుడు సపోజ్ nifty-50 ద్వారా అతడు ఒక 1000 రూపీస్ ప్రాఫిట్లోకి వచ్చిండు, FinNifty ద్వారా ఒక 3000 రూపీస్ ప్రాఫిట్లోకి వచ్చిండు, కానీ banknifty ద్వారా 2000 రూపీస్ లాస్ అయింది అనుకోండి. ఇక్కడ చూడండి, ఇది మొత్తం వాల్యూ అనేది ఫస్ట్ ఆర్డర్స్లో కనిపిస్తుంది. అయితే అప్పుడు ఏం చేసిండే ఈ పర్సన్ banknifty లాస్లో ఉందని ఎక్సిట్ అయిపోయిండు. దాని తర్వాత కొద్దిసేపటికి nifty-50 FinNifty కూడా కొద్దిగా అటు ఇటు అయ్యేసరికి ఎందుకు వచ్చిన గొడవ అయినా ఎక్సిట్ అయిపోయిండు. అప్పుడు టోటల్గా అతడికి nifty-50 ద్వారా 1000 రూపీస్, FinNifty ద్వారా 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చినాయి. అంటే వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 4000 రూపీస్. కానీ ఇక్కడ banknifty ద్వారా అతడు కోల్పోయిన అమౌంట్ ఎంత అంటే 2000 రూపీస్. అతడు ఈ 4000 నుంచి తీసేస్తే కనుక 2000 రూపీస్ అతని యొక్క ప్రాఫిట్. ఈ మొత్తం డేటాని మనకు అంటే ఆర్డర్స్ని అంటే మనం క్లోజ్ చేసిన తర్వాత మనం ఎక్సిట్ అయిపోయిన తర్వాత ఒక రోజు తర్వాత మనకు ఒక డేటాలో చూపిస్తుంది చూసిందా, దీన్నే మనం పోర్ట్ఫోలియో అంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనము రకరకాల అంటే ఆప్షన్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్, దాంతోపాటు స్టాక్స్ ఆప్షన్ లేదా స్టాక్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసినప్పుడు మనం ఏవైతే ట్రేడ్ చేసినామో, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాం, ఎక్కడ ఎక్సిట్ అయినాం, ఆ ట్రేడ్ ద్వారా మనకు వచ్చిన ప్రాఫిట్ ఏంది అనేది క్లియర్ కట్గా చూపించేది పోర్ట్ఫోలియో. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.